నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అపార దివ్య కృపా సాగర అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదుద్ధార సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహపర ఆనంద జీవనమీవ ఇహపర ఆనంద జీవనమీవ భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ అజ్ఞానాంధతనంతము చేసి అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్ వర్గము అంతరింపగా హరిషడ్ వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపు అవ్యయ మోక్షం అనుగ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి జై జై బాబా. బాబా జై బాబా చక్కటి బాలరాజ్ గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సమావేశం ఆరంభం చేశారు. మీకు అనేక జై బాబాలు. ఇప్పుడు ఉమారాణి గారు వచ్చారు. ఆవిడని బుక్ రీడింగ్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి ఉమారాణి గారు. జై బాబా అందరికి జై బాబా అండి. సారీ ఒక 2 నిమిషాలు లేట్ అయింది. జై బాబా. మనము మళ్ళీ వైల్ ద వరల్డ్ స్లెప్ట్ అనే పుస్తకం నుంచి ఇంకొక చిన్న ఎపిసోడ్ చదువుకున్నాము. స్పిరిచువల్ సూసైడ్ స్క్వాడ్. సూసైడ్ అంటే ఆత్మహత్య మనకు తెలుసు. ఆధ్యాత్మిక ఆత్మహత్య. స్క్వాడ్ అంటే ఒక గ్రూప్, అది పనిచేసే గ్రూప్. స్క్వాడ్ ఇప్పుడు మిలిటరీ స్క్వాడ్ ఎలా ఉంటుంది అట్లా ఆ పర్టికులర్ పని చేసేవాడిని స్క్వాడ్ అంటారు అనమాట. 1954 బిగినింగ్లో బాబా హమీర్పూర్ వెళ్ళడానికి, అది నార్త్ ఇండియాలో ఉంటుంది హమీర్పూర్, వెళ్ళడానికి సంసిద్ధులు అవుతున్నారు. తర్వాత ఆంధ్ర, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆంధ్రాలో కూడా మాస్ దర్శన్ ఇవ్వడానికి ఆయన సంసిద్ధులు అవుతున్నారు. ప్రిపరేషన్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. ఒకరోజు బాబా అన్నారంట భావపరిస్థితితోటి, నువ్వు హమీర్పూర్ వెళ్ళినప్పుడు నేను నిన్ను ఒక లీడర్ కింద చేస్తాను, ఆ స్పిరిచువల్ సూసైడ్ స్క్వాడ్ కింద నిన్ను చేస్తాను అని. నాకప్పుడు దాని అర్థం ఏంటో తెలియలేదు. దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట, అది ఏమై ఉంటుంది అని. అయితే హమీర్పూర్కి వెళ్ళారు. బాబా విజిట్ చేశారు డిఫరెంట్ ప్లేసెస్, డిస్ట్రిక్ట్స్. ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఆ టూర్లో షెడ్యూల్ చేశారు బాబా. అదేంటంటే ఒక చిన్న ప్లేస్, విలేజ్లో వెళ్ళడానికి ధనౌరి, ఆ మీటింగ్ ఆఫ్ వర్కర్స్ అక్కడ జరుగుతూ ఉంది. అక్కడ మీటింగ్ వర్కర్స్ది జరగాల్సి ఉంది. బాబా అక్కడికి వెళ్ళి ఒక స్కూల్ బిల్డింగ్లోకి బాబాని తీసుకెళ్లారు. అందరు కూడా అక్కడ రెడీగా ఉన్నారు, వాళ్ళ జీవితాన్ని అర్పణ చేయడానికి రెడీగా ఉన్నారు ఈయన కోసం.
అందరూ అక్కడ వేచి ఉన్నారు. అక్కడ 3 డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. అంటే మూడు మూడు విభాలుగా 3 రకాలుగా ఉన్నారు అక్కడ భక్తులు, ప్రేమికులు అనొచ్చు. ఒకటి ఏంటంటే వర్కర్స్ వాళ్ళ మొత్తము ప్రపంచంతో తెగతెంపులు చేసుకుని మొత్తము బాబాకి అర్పణ చేసి ఇక ఫ్రీగా ఉండి ఏదైనా బాబాకు చేయడానికి సంసిద్ధులయ్యారు. అది ఒక మొదటి వర్గం. రెండవ వర్గం ఏమో ప్రపంచంలోని ఈ ప్రపంచంలో ఉండే సాధక బాధకాలు, ఈ వరల్డ్ అఫైర్స్, డ్యూటీస్ ఇవన్నీ చేయడానికి రెడీగా ఉండి బాబా కోసం చేయడానికి కూడా ఫ్రీ టైంలో వాళ్ళు రెడీగా ఉన్నారు. అంటే ప్రపంచానికి ఎక్కువ విలువిచ్చి వాళ్ళకి ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే బాబా కోసం వెచ్చిస్తున్నారు సమయం. మొదటి వాళ్ళు అలా కాదు. మొదటి వాళ్ళు అంతా కంప్లీట్లీ ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోయి బాబా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇక మూడవ వర్గం ఏంటంటే ప్రపంచం బాధ్యతలు నిర్వహిస్తూనే బాబా అడిగితే మాత్రము చేయడానికి రెడీగా ఉంటారు. ఇది మూడవ వర్గం. మొదటి వర్గమేమో అన్నీ వదిలిపెట్టి వరల్డ్ డ్యూటీస్ అన్నీ వదిలిపెట్టి వరల్డ్కి దూరంగా ఉంటూ డిస్కనెక్ట్ అయిపోయి బాబా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. రెండవ వాళ్ళేమో పార్షియలీ ఫ్రీ, సగం ఫ్రీగా ఉంచుకొని వాళ్ళని వాళ్ళ పనులు చేస్తూనే బాబా కోసం ఏదన్నా అడిగితే బాబా చేయడానికి రెడీగా ఉన్నారు. మూడవ వర్గం ఏమో ప్రపంచంలో ఉంటూ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటూ ఏదైనా బాబాకి చేయడానికి బాబా అడిగితే సంసిద్ధులుగా ఉన్నారు. బాబా స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు. ఇంతకుముందు భావు కల్చర్కి ఇచ్చింది అది ఆయన తలంపుల్లో వస్తూనే ఉందన్నమాట. స్పిరిచువల్ సూసైడ్ స్క్వాడ్ అంటే ఏంటి, దాని గురించి యాంగ్షియస్గా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏ మీటింగ్లో చెప్తారా, దేనిలో చెప్తారా బాబా, అది గుర్తుపెట్టుకోమన్నారు నన్ను అని. చాలా ఐ మేక్ యూ ద లీడర్ ఆఫ్ ఎ స్పిరిచువల్ సూసైడ్ స్క్వాడ్ అన్నారు. అదేమై ఉంటుందా అని ఆలోచిస్తున్నాడు భావు కల్చర్. ఎన్ని పనులు చేస్తున్నా అది మటుకు మనసులోంచి పోవట్లేదు. స్కూల్ బిల్డింగ్ ఏమో బాబా ఉండే దగ్గర, దర్శనం ఇచ్చే దగ్గరలోనే ఉంది. అది అన్ని సైడ్స్ ఓపెన్ అయ్యి ఉంది. అది బాబా స్పెసిఫై చేశారంట, ఒక ప్రత్యేకమైన స్థలము నాకు, ఎవరో చూడని స్థలం నాకు కావాలి. మార్నింగ్ కోసం, మీటింగ్ కోసం అది తను ఆ స్థలాన్ని ఎంచుకున్నారు. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా అప్పుడు చేసిన బాబాకి ఏమాత్రం ఇష్టపడలేదు. ఆయన అన్నారంట, ఐ వాంటెడ్ టు హోల్డ్ ఎ మీటింగ్, దిస్ మీటింగ్ బిహైండ్ క్లోజ్ డోర్స్. ఇలా ఓపెన్గా ఉన్న దగ్గర మీటింగ్ కాకుండా ఎక్కడైనా లోపల 4 గదుల మధ్యలో నాకు మీటింగ్ చేయాలని చాలా ఉండింది. ఈ ప్లేస్ ఏమీ సూటబుల్గా లేదు, చాలా వేరుగా ఉంది, నాకు నచ్చలేదు ఈ స్థలం అని. ఎవరు కూడా ఇక్కడ ఈ మీటింగ్ ఇంపార్టెన్స్ గురించి మీరు శ్రద్ధ తీసుకోలేదు అని బాబా చెప్పడం జరిగింది. చాలా కోపం వచ్చింది బాబాకి. తర్వాత ఆ గ్రూప్స్ని డిస్మిస్ చేసి పడేశారు. కేటగిరీస్ ఇప్పుడు చెప్పినవి మనం 2-3 కేటగిరీస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా డిస్మిస్ చేసి పడేశారు. తర్వాత అందరిని ఎవరిని అడిగారంటే ఫస్ట్ కేటగిరీ కానీ, నువ్వు ప్రిపేర్డ్గా ఉన్నావా నీ లైఫ్ అంతా నా కోసం వెచ్చించడానికి? అతను అన్నాడంటే ఎస్ బాబా అని. బాబా ఆన్సర్ చెప్పారు ఏంటంటే, మై మూడ్ ఈజ్ స్పాయిల్డ్ ఈవెన్ ఇఫ్ యూ గివ్ మీ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నాకు అర్పించినా కూడా నా మూడ్ ఇప్పుడు బాగాలేదు, నా మూడ్ని మీరు అందరినీ చెడగొట్టాను. బాబా ఆన్సర్ చేశారంట మళ్ళీ, అదే నా మూడ్ అంత పాడైందని చెప్తూ. అది సీరియస్ అట్మాస్ఫియర్ ఉంది అప్పుడు. ఇప్పుడు ఏమవుతుందా నెక్స్ట్ అని భావ కల్చర్ అలా వెయిట్ చూస్తూ ఉన్నాను. సడన్లీ బాబా క్యాన్సిల్ ద మీటింగ్. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సడన్గా మీటింగ్ క్యాన్సిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా కూడా ఈయనకి అర్థం కాలేదు, బాబా చెప్పిన అర్థం ఏమై ఉంటుందా దాన్ని. లీడర్ ఆఫ్ ఎ స్పిరిచువల్ సూసైడ్ స్క్వాడ్ అంటే ఏంటి, నేను దేనికి లీడరు, అదంటే ఏంటి అని అనుకోవడం జరుగుతోంది. తర్జన భర్జనలు ఆడుతున్నాడు, మైండ్లో ఏమై ఉంటుందా ఏమై ఉంటుంది. తర్వాత ఏదేమైతేమి అతను హిందీ కరెస్పాండెన్స్ జరుగుతోంది. దాంతో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉండేవాడు అందరికీ. ఎవరైతే ఒరిజినల్గా కేటగిరీ 1కి సైన్ అప్ చేశారో వాళ్ళందరికీ కూడా హిందీలో ఇన్స్ట్రక్షన్స్ రాస్తున్నాడు.
అది కాన్స్టెంట్ టచ్లో వాళ్ళతో ఉంటున్నాడు ఆ కరెస్పాండెన్స్ ద్వారా. అదే అదే ఆ కరెస్పాండెన్స్ తను చేయడమే లీడర్ ఆఫ్ ఎ స్పిరిచువల్ స్క్వాడ్ అని తనకు అప్పుడు అర్థమైంది. దోస్ హు హావ్ లెఫ్ట్ ద వరల్డ్ అండ్ సరెండర్ టు బాబా, ఎవరైతే ప్రపంచాన్ని వదిలేసి బాబాకి అంతా సమర్పణ చేసుకుంటారో వాళ్ళ కోసం తను ఉత్తరం రాయడము, వాళ్ళతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేయడము, ఆ కేటగిరీ తోటి ఆ వర్గం వాళ్ళతోటి దాన్ని నువ్వు లీడర్ అన్నారు. ఎందుకంటే తను ఉత్తరాలు రాస్తున్నాడు వాళ్ళకి, కాబట్టి బాబా ఆజ్ఞ మేరకే ఉత్తరాలు రాస్తుండొచ్చు. అందుకని కరెస్పాండెన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని in this way I was in constant touch with them and perhaps through correspondence served as the leader of a spiritual suicide squad. అయితే స్పిరిచువల్ సూసైడ్ అంటే ఎవరైతే వాళ్ళని వాళ్ళు అర్పించుకుంటారో బాబాకి, అది స్పిరిచువల్ సూసైడ్ అన్నారు. ఆ స్క్వాడ్, ఆ వర్గానికి తనని లీడర్గా చేశారు. అది దాని అర్థం. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. భావుస్ ఎంబ్రేస్. ఎంబ్రేస్ అంటే మనకు తెలుసు ఆలింగనం. హమీర్పూర్ నుంచి వచ్చిన తర్వాత, ఆంధ్ర హమీర్పూర్ 2 చోట్ల నుంచి వచ్చిన తర్వాత బాబా సతారాకు మూవ్ అయ్యాడు. మేమందరం కూడా సతారాలో 2.5 years ఉన్నాము. ఎన్నో ఇన్సిడెంట్స్ అక్కడ జరిగినాయి. బాబా ఏమో విమెన్ మండలి తోటి బంగ్లో, గ్రాఫ్టన్ బంగ్లోలో ఉన్నారు. మెన్ మండలి ఏమో వాళ్ళు 2 సెపరేట్ బిల్డింగ్స్ ఆక్యుపై చేశారు. ఒకటేమో రోజ్వుడ్, రెండోదేమో విల్లా, జాల్ విల్లా. సతారాలో ఈయన బాబాకి నైట్ వాచ్మెన్గా ఉండేవాడు. మిడ్నైట్ నుంచి 5 గంటల వరకు ఉదయం. ఒకరోజు రాత్రి బాబా లోపలికి పిలిచారంట. బాబా అలా బెడ్ మీద పడుకున్నారు, కొన్ని సంజ్ఞలు చేస్తూ ఉన్నారు. రూమ్ ఏమో చాలా చీకటిగా ఉంది. ఈయనకేమీ సంజ్ఞలు క్లియర్గా కనబడట్లేదు. కానీ 2 చేతులు ఇలా ఇలా ఎత్తడం మటుకు తెలిసింది. అయితే బాబా నన్ను ఎంబ్రేస్ చేయమంటున్నారు కాబోలు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కిందకి నీల్ డౌన్ చేసి ఆ చేతులు 2 బాబా మెడ చుట్టూ వేసి బాబాని ఆలింగనం చేసుకున్నాడు. బాబా ఫేస్ అంతా కూడా చాలా సీరియస్గా అయిపోయిందంట. సర్ప్రైజ్ అయిపోయారు బాబా. ఆ ఎక్స్ప్రెషన్ అలా ఇచ్చారు. తర్వాత అన్నారంట, ఏం చేస్తున్నావు నువ్వు అని. ఐ క్విక్లీ స్టూడ్ అప్. అప్పుడు బావు లేచి నుంచున్నాడు. అప్పుడు అన్నంట, ఐ ఆస్క్డ్ యూ టు కవర్ మై బాడీ విత్ ద బ్లాంకెట్. బాబా అన్నారంట, ఏం చేస్తున్నావు నువ్వు అనేటప్పటికి భావు కల్చరీ లేచి నుంచున్నాడు. నేను నిన్ను బాడీ బ్లాంకెట్తో కవర్ చేయమని చెప్పాను, అంతేగాని ఇట్లా ఎంబ్రేస్ చేసుకోమని కాదు. ఏం చేస్తున్నావు ఈ రాత్రిలో, ఈ చీకటి రాత్రిలో? ఐఎమ్ అలోన్ హియర్ విత్ యూ అండ్ హూ ఇస్ దేర్ టు కమ్ టు మై రెస్క్యూ? నేను ఒంటరిగా ఉన్నాను. నేను ఇక్కడ ఎవరైనా నన్ను కాపాడడానికి దబ్బుక్కుని ఎలా రాగలరు? రెస్క్యూ అంటే కాపాడడం, ఎలా రాగలరు? అప్పుడు ఈయనకు చాలా ఎంబారెసింగ్గా ఉంది. చాలా అంటే ఒకంత సిగ్గుపడ్డాడు. బాబా బ్లాంకెట్తో బాబాని కప్పాడు. నెక్స్ట్ మార్నింగ్ బాబా మండలి హాల్లోకి వచ్చారు, మండలి క్వార్టర్స్లోకి వచ్చారు. ఈయనను చూసన్నానంట, ఇది ఒక చాలా వింతైన మనిషి. రాత్రి ఏం జరిగిందంటే, నాకు చలేస్తూ ఉండి నేను నా ఒంటిని బ్లాంకెట్తో కప్పమంటే ఏం చేశాడు, సరిగ్గా మధ్యరాత్రిలో వచ్చి నన్ను ఎంబ్రేస్ చేసుకున్నాడు. అలానే ఎంబ్రేస్ చేసుకుంటూ ఉండిపోయాడు. ఐ వాజ్ ఫ్రైటెండ్. నాకు భయం వేసింది. నాకు చెమటలు వచ్చినాయని బాబా చెప్తున్నారు. నాకు చాలా భయం వేసింది, నాకు చెమటలు వచ్చినాయి. సైలెంట్గా ఉండి ఐ కుడ్ నాట్ కాల్ ఆన్ ఎనీవన్ ఫర్ హెల్ప్. నేను సైలెంట్గా ఉండడం మూలంగా ఎవరిని కూడా నేను సహాయం కోసం నేను అడగలేని పరిస్థితి. బాబా చక్రుడు. బాబా నవ్వుతూ ఉన్నారు. మళ్ళీ ఈ ఇన్సిడెంట్ బాబా కళ్ళ ముందు మెలిగింది. ఆ ఫ్రైటెండ్గా ఉన్న, భయంతో ఉన్న ఇది ఆ లుక్ ఏదైతే ఉందో ఆ లుక్ని మళ్ళీ అభినయిస్తూ ఓపెన్ ఆర్మ్స్ ఇలా పెట్టి చేసేటప్పటికి అందరూ నవ్వారు. బాబా చేతులు ఇలా చాపేటప్పటికి 2 చేతులు అందరు నవ్వారు. అంటే అలా చూపించారు బాబా భావ కల్చర్ ఎలా చేశారు.
అయితే నైట్ వాచ్మెన్గా ఉండడం చేత నాకు పొద్దుట పూట నాకు లేట్గా పడుకోవడం కొంచెం అలవాటు అయిపోయింది. తర్వాత పడుకోవచ్చు కదా అని అంటే పర్మిషన్ ఇచ్చారు బాబా అలా పడుకోవడానికి. ఓ రోజు బాబా జాల్ విల్లాకి వచ్చి 7 o'clock మార్నింగే వచ్చారంట. బాబా కలిసి రూమ్లో పడుకున్నాడు. బాబా తలుపు తట్టారు, లేచాడు. తర్వాత డోర్ ఓపెన్ చేయగానే బాబాని చూసి ఆశ్చర్యపోయాడు. వర్ యూ స్లీపింగ్ అని బాబా లేపి మరీ అడుగుతున్నారు. అంటే అవును బాబా అంటే అప్పుడు అన్నాడంట, స్లీప్ వెల్ బట్ కీప్ అవేక్ ఇన్ మై లవ్. పడుకో, నిద్రపో, కానీ నా ప్రేమలో మటుకు ఎప్పుడు నువ్వు మేల్కొనే ఉండాలి అని చెప్పారు బాబా. అది అయిపోయింది. ఇప్పుడు ఇంకొకటి కాన్షియస్ స్లీప్, అంటే మెలకుతో ఉండి నిద్ర, అంటే చేతనంగా ఉండి నిద్ర. అంటే మనకి తెలుసు కాన్షియస్గా అంటే మనకి తెలుస్తానే ఉంది మనం నిద్రపోతున్నాము. ఎప్పుడు నైట్ వాచ్కి నేను నిన్న బాబా 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళు. అవేంటంటే నాయిస్, శబ్దం చేయొద్దు, కదలొద్దు, ఎప్పుడు కూడా మెలకుతో ఉండాలి. ఒకరోజు రాత్రి సతారాలో బాబా ఈ ఈ ఇంజక్షన్స్ అన్నీ కూడా, అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రిపీట్ చేశారు 3-4 సార్లు. తర్వాత బాబా ఏం చెప్పారంటే బయటికి వెళ్ళి కూర్చోమని చెప్పారు. తను బయటికి వెళ్ళి భావకల్చరి బయటికి వెళ్ళి డోర్ వేసేసి స్టాచ్యూ లాగా ఆ చైర్ మీద అలానే కదలకుండా కూర్చున్నాడు. 3 ఇన్స్ట్రక్షన్స్ ఏమిటి? ఒకటి, నాయిస్ చేయొద్దు, కదలొద్దు, తర్వాత మేలుకొని ఉండాలి. అందుకని ఈయన ఆ కుర్చీలో ఒక స్టాచ్యూ మాదిరిగా కూర్చున్నాడు. అయితే నార్మలీ రాత్రి అంతా కూడా బాబా ప్రతి 15 నిమిషాలకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి చప్పట్లు కొట్టి అందరినీ పిలుస్తూ ఉంటే నైట్ వాచ్మెన్ లోపలికి వెళ్ళి ఏం జరిగింది, ఏంటి, ఏం కావాలో అని బాబాకి అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే బాబా అసలు క్లాప్సే కొట్టలేదు. 15 నిమిషాల తర్వాత కొట్టలేదు, అరగంట తర్వాత కొట్టలేదు, 1 hour తర్వాత కొట్టలేదు, 2 hours అయిపోయింది కానీ బాబా చప్పట్లు కొట్టలేదు. అయితే చాలా మస్కిటోస్ వచ్చేసినాయి, అక్కడ దోమలు బాగా వచ్చినాయి. ఆ దోమలు ఈయన చిరాకు పెడుతున్నాయి భావకంచంలో. స్టిఫ్ అయిపోయి కదలకుండా ఉండాలి కదా, అలా ఉండేటప్పటికి ఒకే పొజిషన్లో ఈయన కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ తనకి తను అనుకుంటున్నాడు, లేదు బాబా ప్రామిస్ చేశాను, లేదు బాబా కోసం కదలకూడదు, లేదు అని ఆ మొత్తం అలానే చెప్తూ ఉన్నాడు. బాబా క్లాప్ చేస్తారేమో, బాబా క్లాప్ చేస్తారేమో అని అలానే స్టాచ్యూ లాగా నుంచొని వెయిట్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం నా బాబా క్లాప్ చేస్తే బాగుండు, నేను కదిలేటప్పటికి నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది, కొంచెం సేద తీరొచ్చు నేను అని అనుకుంటున్నాను. ఫైనల్గా బాబా చాలా గురకబెట్టి గట్టిగా నిద్రపోతున్నాడంట. అనుకున్నాంట, అమ్మయ్యా ఒక మంచి ఛాన్స్ వచ్చింది, ఇప్పుడు అట్లీస్ట్ నా పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చున్నాను అని అనుకొని బాబా చాలా గురకబెట్టి నిద్రపోతున్నారు, బాబా నాదేం వినరు అని కొంచెం అలా కదిలాడు. ఎంతో చాలా సున్నితంగా కదిలాడు. ఈ చిన్న శబ్దం కూడా లేకుండా కదిలాడు భావకంచని. ఇది ఎప్పుడు బాబా గట్టిగా గురకలు పెడుతూ ఉంటాయి. నెమ్మదిగా కాలు ఒకటి ఎత్తి లైట్గా అలా ఎత్తడం అది ఎప్పుడైతే ఆ పని చేశాడో బాబా క్లాప్స్ కొట్టి పిలిస్తే లోపలికి వెళ్ళాడు. బాబా అన్నారంట, ఎందుకు నువ్వు కదిలేవు అనేటప్పటికీ చాలా ఆశ్చర్యం వేసి నిశ్చేష్టుడు అయిపోయాడంట భావకంచరి. నేనేం నాయిస్ చేయలేదే, ఊరికే కాలు కదిపాను అంతే అని అనుకుంటున్నాడు. డోర్లు, విండోలు మనం గట్టిగా వేసేసాం కదా, మరి ఆయనేమో గురకలు పెడుతున్నాడు, ఎలా తెలిసింది ఆయనకి విషయం అని భావకల్చరే మనసులో అనుకున్నాడు. బాబా తన వంక తదేకంగా చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారంట, నేను నిద్రపోతున్నాను అనుకుని నువ్వు కదిలావు, కానీ గుర్తుపెట్టుకో, నా కళ్ళు మొత్తం యూనివర్స్లో తిరుగుతూ ఉంటాయి, నా నిద్రలో కూడా. నేను అంత దూరము అన్నీ చూడగలిగిన వాడిని, అన్నీ చూడగలిగింది నువ్వు నా పక్కన ఉన్నావు, నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎలా కదులుతున్నావో నాకు తెలియదా. నా నిద్ర అనేది కాన్షియస్ స్లీప్, అంటే నాకు మెలకు ఉండే నిద్రపోతాను,
ఐఎమ్ ఆల్వేస్ అవేక్, నేను ఎప్పుడు మేలుకునే ఉంటాను. ఇంకొక నైట్ మస్కిటోస్ చాలా పర్టికులర్గా మస్కిటోస్ చాలా చిరాకు పెడుతున్నాయి. అయితే చెయ్యెత్తి దాన్ని కొడదామనో తరిమేద్దామనో ఇలా అనేటప్పటికీ బాబా సరిగ్గా అప్పుడే క్లాప్స్ కొట్టి పిలిచారంట. ఒక్కోపడ్డారు మళ్ళీ కదులుతున్నందుకు. అప్పుడు మనం వాచ్ చేసేటప్పుడు ఎవరైనా సరే అసలు ఏమీ కదలకుండా ఒక స్టాచ్యూ లాగా ఉండాలి. అది నెక్స్ట్ ఇంపాసిబుల్, అంటే అది అసలు సాధ్యమయ్యే పని కాదు. బాబా రూమ్ బయట వాచ్ చేయడం అనేది ఏమాత్రం కదలకుండా. సెకండ్ మొబైల్ యాక్సిడెంట్ తర్వాత 1956 తర్వాత బాబా వాచ్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాబా రూమ్లో కూర్చోవాల్సి వచ్చింది. రూమ్లో కూర్చోమనేవాళ్ళు. అది జయబాబా అండి, ఉమా గారు మ్యూట్లోకి వెళ్ళిపోయారు మీరు. జయబాబా మ్యూట్ లేదే. ఇప్పుడు ఇప్పుడు మీ మాట వినిపిస్తుంది, ఎంతవరకు వినిపించలేదు. నేను చదివింది వినపడిందా? చదివిందంటే అదే ఎంతవరకు అంటే మామూలుగా అదే బాబా అతను కొంచెం దోమలు ఎక్కువగా కొడుతుంటుంటే డిస్టర్బెన్స్ అవుతుంది. తర్వాత బాబా యాక్సిడెంట్ తర్వాత ఎవరో ఒకడు ఆయన దగ్గర రాత్రి లోపల కూర్చుని ఆయన దగ్గర బెడ్ దగ్గర కూర్చోవలసి వచ్చేది అని అంతవరకు వినిపించిందండి. అంతే అండి, అంతే, అది అయిపోయింది అక్కడితోటి. అంతవరకే. అది బాబాకి యాక్సిడెంట్ అయిన తర్వాత బయట కూర్చునేది బదులు లోపల కూర్చోవాల్సి వచ్చింది. అప్పుడు ఇంకా కూడా డిఫికల్ట్ అయ్యేది, అందరికి చాలా డిఫికల్ట్ అయ్యేదంట. అంటే బయట ఉంటే కనీసం బాబా దగ్గర లేరు అన్న ఫీలింగ్ ఉండే, అక్కడ కూడా అలర్ట్గా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే బాబా లోపల కూర్చోమని అంటారో అది ఇంకా మరింత బాధగా ఉండేది వీళ్ళకి, ఎందుకంటే అలా కూర్చోవడం చాలా కష్టం కాబట్టి. అయితే బాబా ప్రసాదం ఏమిటి? డ్యూటీల్లో సతారాలో ఉన్నప్పుడు కొన్ని డ్యూటీల్లో మెయిల్ ఎవరు తీసుకెళ్తారు? మెన్మండలి సైడ్ గ్రాఫ్టన్కి, అంటే మెన్మండలి నుంచి గ్రాఫ్టన్ అంటే ఆడవాళ్ళు ఉండే ప్లేస్. తర్వాత అక్కడి నుంచి పంపించే మెయిల్ ఎవరు కలెక్ట్ చేసుకుంటారు, ఎవరు పోస్ట్ చేస్తారు, ఇవన్నీ కూడా డ్యూటీలు ఇచ్చేవాళ్ళు బాబా. పోస్ట్ ఆఫీసు 3 మైళ్ళ దూరంలో ఉంది. తను రోజు భావకంచరి సైకిల్ మీద వెళ్ళి ప్రతిరోజు అక్కడ బట్వాడా చేయడము, అవి మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకురావడం, అలా జరుగుతుండేది. అయితే పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత గ్రాఫ్టన్ బంగ్లాకి వెళ్ళి నైట్ వాచ్కి వెళ్ళేవాడు. నైట్ వాచ్ అక్కడ బాబాను లేడీస్ ఒక బంగ్లాలో ఉన్నారు కాబట్టి గ్రాఫ్టన్ బంగ్లాలో అక్కడికి వెళ్ళి ఆ ఉత్తరాలన్నీ ఇచ్చొచ్చేవాడు. బాబా నాకు ఒక బనానా ఇచ్చేవాళ్ళు. తర్వాత ఆ తన రూమ్లోనే తినమని చెప్పేవాళ్ళు. ఇది కొన్ని సంవత్సరాలుగా అలా గడిచింది. ఒకరోజు తను అనుకున్నంట, బాబా బనానా ప్రతిరోజు ఇస్తున్నాడు, ఎవరికి ఇవ్వడం లేదు వేరే వాళ్ళకి, అది కరెక్ట్ కాదు కదా బాబా చేసేదని తనకు తలంపు వచ్చింది. నాకు అది రైట్ అనిపించట్లేదు, నా ఒక్కడికే ఆ బనానా దొరుకుతుంది, అది నాకు ఎంత మాత్రమూ సుముఖంగా లేదు అని అనుకుంటున్నాడు. బాబా దగ్గరికి ఆ మధ్యాహ్నం వెళ్ళినప్పుడు మళ్ళీ బనానా యాజ్ యూజువల్ ఇచ్చారంట బాబా. బాబాతో అన్నంట, నాకు వద్దు బాబా, నువ్వు ఎవరికి ఏమీ ఎప్పుడు ఇవ్వవు, మరి నా ఒక్కడికే ఇస్తున్నావు, ఎందుకని అలా ఎవ్రీడే ఇస్తున్నావు, నాకు వద్దు బాబా, నా ఎవరికి ఇవ్వట్లేదు కదా అని అంటే బాబా విన్నారంట. విని అన్నారు, ఇతని పిటీ జెస్టర్డ్, అంటే చాలా జాలితోటి అదే సౌండ్ని చేస్తూ బాబా అన్నారంట, నువ్వు ఎంత అన్ఫార్చునేట్, అంటే నువ్వు ఎంత అదృష్టవంతుడు కాదు, ఇది ఒక బనానా కిందే తీసుకుంటున్నావు నువ్వు ఎంత దురదృష్టవంతుడివి, నీకు అసలు నా మీద కన్సన్ట్రేషన్ లేదు మండలి మీద, బట్ నన్ ఫర్ మీ, నువ్వు మండలి గురించి ఆలోచిస్తున్నావే కానీ నా గురించి ఆలోచించట్లేదు, అంటే నేనేమైనా బాధపడతానా అలాంటిది ఏమీ ఆలోచించట్లేదు, ఎంత ఇన్సల్ట్ నాకు, యూ బ్లడీ ఫూల్, రిమెంబర్ వర్ ఐ టు మేక్ యూ ఈట్
to your heart's consent and starve the others, you should have no thought about it. నేను నీకెంతో శ్రద్ధతోటి నా నీ నీ మనస్ఫూర్తిగా అది తీసుకొని నువ్వు తినే బదులు వేరే వాళ్ళ గురించి నువ్వు అలా తినకుండా నీరసించిపోతావా, ఉపవాసాలు చేస్తావా, నీకు అసలు ఆలోచనే రాకూడదు. యూ షుడ్ హ్యావ్ నో థాట్ అబౌట్ ఇట్. ఇట్స్ నాట్ యువర్ కన్సర్న్. నేను ఇస్తాను లేదు అనేది నీకు అనవసరం, అది నీకు సంబంధించింది కాదు. నువ్వు నన్ను ఆనందపరచడానికి వచ్చావా లేదా వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికి నువ్వు నాకు సేవ చేస్తున్నావు. ఐ మే డిసైడ్ టు మేక్ వన్ మ్యాన్ అసెండ్ టు ద థ్రోన్. నేను ఎవరినైనా ఒక మనిషిని గద్దె దించగలను, లేదా ఒకళ్ళని ఆ మట్టిలో అంతా కూడా శాంతం దొరలమనొచ్చు. ఇద్దరూ నాకు బానిసలే, ఇద్దరూ నాకు అవర్ స్లేవ్స్, వర్క్ చేసేవాళ్ళు. దే షుడ్ యాక్సెప్ట్ మై విల్ అండ్ బీ హ్యాపీ ఇన్ ఇట్. ఇతను మట్టిలో దొర్లినా అతను సింహాసనం మించి దిగినా ఇద్దరు కూడా ఎంతో సంతోషంగా ఆ పనిని చేయాల్సి ఉంటుంది. ఐఎమ్ నాట్ గివింగ్ యూ బనానా, ఐఎమ్ గివింగ్ యూ మై ప్రసాద్. నేను నీకు బనానా ఇవ్వడం లేదు, నా ప్రసాదాన్ని ఇస్తున్నారు. మళ్ళీ కంటిన్యూ చేశానంట బాబా. అండ్ యూ రెఫ్యూజ్ ఇట్. అది నువ్వు వద్దని తోసిపుచ్చుతావా? When you care so much for others and have so little regard for my presence, Prasad, what's the use in your staying with me? నువ్వు వేరే వాళ్ళ గురించి అంత ఆలోచిస్తూ నేను ఇచ్చిన ప్రసాదాన్ని తోసిపుచ్చావు కదా, మరి నువ్వు నా దగ్గర ఉండి ఏం లాభము? యూ హ్యావ్ నో ఐడియా విత్ వాట్ ఇంటెన్షన్ ఐ వాజ్ గివింగ్ యూ దిస్ ప్రసాద్. అసలు ఏ ఉద్దేశంతో ఆ ప్రసాదం ఇస్తున్నానో నీకు కొంచెం కూడా అది స్ఫురణకి రాదు, నీకు తెలీదు దాని గురించి, ఎందుకు ఎలా ఇస్తున్నాను అది నీకు ఐడియా లేదు అసలు అని. నౌ యూ హ్యావ్ లాస్ట్ ఇట్. ఇప్పుడు నువ్వు ఇంకా ఆ అవకాశాన్ని కోల్పోయావు. అండ్ ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ రిపెంటెంట్ ఫర్ మై యాటిట్యూడ్. నా ఈ పద్ధతికి, నేను ఆలోచించిన విధానానికి నేను చాలా బాధపడ్డాను నేను అని చెప్తున్నాను. అంటే బాబా ఇచ్చేది ఒక బనానా కింద చూడకుండా ప్రసాదం కింద చూడాలి. ఎవరికో ఇవ్వకపోతే నీకెందుకో, అది నీకు సంబంధం లేని విషయం, అది నీకు ఇస్తున్నాను, నువ్వు ఆనందించాలి. అది వేరే వాళ్ళని నేనేమైనా చేయొచ్చు, ఒకరిని మట్టిలో దొరలమనొచ్చు, ఒకరిని ఇంకోటి చేయొచ్చు, నువ్వు మటుకు నీకు ఇచ్చింది ఆనందంగా స్వీకరించాలి అని భావకల్చర్కి బాబా చెప్పడం జరిగింది. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఉమారాణి గారు చాలా చక్కటి విషయాలు, చిన్న చిన్న విషయాలు అయినా కూడా బాబా యొక్క సున్నితమైన హాస్యాన్ని, తర్వాత బాబా యొక్క సందేశాన్ని ఎంత బాగా మనకి చిన్న చిన్న విషయాల్లో మనకి తెలియజెప్పారు బాబు గారు. అది కూడా మీరు అంత చక్కగా మాకు చదివి వినిపించారు. మేమంతా చాలా అదృష్టవంతులు అండి. ఇలాంటి విషయాలు తెలుసుకుంటుంటే బాబా యొక్క ఉద్దేశం, బాబా యొక్క ఉపదేశాలు కూడా వాటి ద్వారా మనకు అందుతున్నాయి. చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీకు అనేక ధన్యవాదాలండి. జై బాబా. జై బాబా. మరి 16వ తారీఖు నుంచి మన రజని గారు పెట్టారు. 16వ తారీఖు నుంచి పుస్తకం మళ్ళా మనం కంటిన్యూ చేద్దామని పెట్టారు. ఆవిడ వస్తే సరే, లేదంటే మీరు ఏదైనా మాకు ఇలాంటి అమూల్యమైన విషయాలు చెప్పగలరని ప్రార్థిస్తున్నాను. జై బాబా అండి. ఇప్పుడు టైం అయింది కనుక మనకి హారతి ఇవ్వడానికి సిహెచ్ లక్ష్మి గారు హారతి ఇవ్వాల్సిందిగా బాబాకి కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. देवाधिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसु हारति दे. प्रियतमा मनसु हारति दे. ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు. కామ క్రోధముల మది తొలగించు. దామను వీడక నిన్ను ప్రేమించు. దామను వీడక నిన్ను ప్రేమించు. మము కరుణించు మాయా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే.
నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించుమయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, మము కరుణించుమయా ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే. దేవాది దేవా ప్రేమ స్వభావ, ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే ప్రియతమా, మనసు హారతిదే.